पीछे मुड़।
Rani, Reverend Father Jose, family members, Sister Carly. Introduction. Reverend Father Jose, Parish Priest, Reverend Sister Rani Pudota JMJ, family members, Sister Carmen JMJ.
ఈనాటి దివ్యబలి పూజను సమర్పించడానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి అయిన రెవరెండ్ ఫాదర్ ఆనంద్ నాగోపి ఎస్విడి గారికి, వారితో కలిసి కృతజ్ఞతాబలిని సమర్పించడానికి ఇచ్చేసిన ఇతర గురువులకు మా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. జీవిత ప్రయాణం దేవుని వరకు. ఈ ప్రయాణాన్ని సాగిస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకున్న రోజు, ఈ అందమైన రోజు, గమనీయమైన రోజు, జూబిలీ రోజు. పుష్పానికి తెలుసు పరిమళం విలువ, అనురాగానికి తెలుసు ఆత్మీయత విలువ, రాగానికి తెలుసు తాళం విలువ. ఇక్కడ చేరిన మనందరికీ తెలుసు. ఈనాడు స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న మన జేఎంజే సపర్రు అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్రీస్తు చేర్చులు పూదోట తెరేసమ్మ, పూదోట చిన్నయ్య. వీరు చిన్నతనం నుంచి దేవుని ప్రేమను, దైవభక్తిని నేర్పించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఈనాడు వారి గురించి చెప్పుకోవడం ఎంతో సమంజసం. అల్లారు ముద్దుగా పెంచి ఆత్మీయ అనురాగాలు నేర్పించి సోదర భావంతో కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల మధ్యలో పెరిగారు. సిస్టర్ విలియం మేరీ గారు తన విద్యాభ్యాసాన్ని కనపర్రు, రావిపాడు, తురంగిపురం, నల్లపాడులో ఇలా వివిధ ప్రదేశాలలో తన విద్యాభ్యాసం ముగిసిన పిదప పవిత్రాత్మ ప్రేరణతో, సిస్టర్ల స్ఫూర్తితో మరియు వారి తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల సహకారంతో జేఎంజే సభలో తర్ఫీదు పొందుటకు డిసెంబర్ 14, 1975లో చేరారు. కఠిన తర్ఫీదు పొందిన తర్వాత మే 28, 1978లో తన మొదటి మాట పట్టును స్వీకరించారు. అటు తర్వాత వారు కర్నూలులోని సెయింట్ తెరేసాస్ హాస్పిటల్ మరియు ఇతర ప్రదేశాలలో అకౌంటెంట్గా తన సేవలను అందించారు. తదనంతరం వారు ఫిబ్రవరి 7వ తేదీన 1984లో తన చివరి మాట పట్టును స్వీకరించారు. అటు పాఠశాలలో అకౌంటెంట్గా తన అమూల్యమైన సేవలను అందిస్తూ ఇక్కడ ఉన్న వారితో స్నేహంగా, ఆప్యాయంగా ఉంటూ వారితో ఒకరిగా కలిసి ఎన్నో పనులను చేసి అందరి హృదయాల్లో ఉంచారు. ఇలా దేవుని ప్రేమలో, సేవలో ఆయన పాటలో నడుస్తూ 50 వసంతాలు పూర్తి చేసిన సిస్టర్ విలియం మేరీ గారికి స్వాగతం, సుస్వాగతం. క్రీస్తు భగవాను పాదసేవలో కొనసాగి సిస్టర్ విలియం మేరీ గారి జీవితం ఖండికగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో మన అందరితో కలిసి ఆ పరమ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించే ఈ శుభ గడియలో మన హృదయాలను ఏకం చేసి ఏకాగ్రత భావంతో ఆ త్రియేక దేవుని ప్రణమిల్లి ఆరాధిద్దాం. మరి ఒకసారి మిమ్మల్ని ఈ స్వర్ణ జూబిలీ పూజా బలికి ఆహ్వానిస్తున్నాం. కావున అందరూ నిలబడి దివ్యబలి పూజలకు పాల్గొందాం. దేవునికి పూర్తిగా సంపూర్ణంగా అంకితం చేసుకుని 50 సంవత్సరంలో జీవిత ప్రయాణంలో వారు దేవుడు వారికి చేసిన సకల మేలులకు మనమందరం పూజ బలిలో వారి కోసం ప్రార్థిస్తాం. మరియు వారి దేవుడు ఇంకా ఎన్నో సంవత్సరంలో వారి యొక్క జీవిత ప్రయాణంలో తోడుగా ఉండి మంచి ఆశీర్వాదాలను దయచేసి వారికి ప్రియమైన వాటిలన్నింటినీ నెరవేర్చడానికి దేవుడు వారికి సహాయపడాలని దేవుడి పూజా బలిలో అందరం సిస్టర్ కోసం, వారి యొక్క ఉద్దేశం కోసం, వారి మంచి ఆరోగ్యం కోసం, వారి యొక్క సేవలు దేవుడు జీవించాలని దేవుడి పూజా బలిలో ప్రార్థిస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో ఈ యొక్క పాల్గొనేందుకు మనము మన యొక్క
చేస్తున్నాము. ఆమెకు నివారణ గ్రహించిన వరమును నేను కూడా ప్రకటించటకు ఆమె సిద్ధమై వచ్చును. ఆమెను బయటకు చెందిన ప్రేమతో బలపడును. తత్ఫలితముగా ఆమెని మహిమపడును. ప్రజల రక్షణ పడును. అధిక ఉత్సాహంతో తన సేవలను అందించును గాక. నీతోను పరిజ్ఞానంతోను కలిసి వైభవం జీవించు పాలించు. మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. లేవీయ కాండము 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమని చెప్పెను. మీరు నేను మీకు ఇయ్యనున్న దేశమును ప్రవేశించిన తరువాత నా గౌరవార్థముగా అచ్చటి భూమిని ప్రతి 7 ఏళ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. ఆ 6 ఏళ్ల పాటు మీరు అచ్చట భూములను సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటను సేకరింపవచ్చును. కానీ 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలేను. అది ప్రభువునకు నివేదితమైన వత్సరము. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు. మీరు 7 సారులు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లకును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా ఊరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలేను. ఇది ఏలిన వారి వాక్కు. 2వ పట్టణము 2వ కొరింథీయులు రాసిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. మీరు సర్వదా ఉదార స్వభావం అగునట్టు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కు మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు. ఎట్లనా మీరు వనచ్చు ఈ సేవ దైవ ప్రజల అవసరములకు సాయపడే కాక వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింపచేయును. మీరు వనర్చిన ఈ సేవల నిదర్శనమును బట్టి మీరు బోధించు క్రీస్తు సువార్త యందు మీకు గల విశ్వాసమునకును అందరితో పాలు పంచుకొను మీ ఉదార స్వభావమునకును అసంఖ్యాకులు దేవునకు మహిమ చెల్లింతురు. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణమగు కృపకు అనురాగముతో మీకై
కృతజ్ఞతలను అర్పింతుము. ఇది ప్రభువు వాక్కు.
చాలా సంతోషపడవలసిన విషయం. ఐఎమ్ షూర్ జేఎంజే ఫ్యామిలీలో అడుగుపెట్టిన తర్వాత మీ యొక్క ప్రయాణంలో 50 సంవత్సరంలో మీరు కూడా మరి ఎటువంటి కొరత వచ్చి ఉండదు. అది వచ్చినా కూడా మన యొక్క ఫ్యామిలీ లాంటిది జేఎంజే ఫ్యామిలీ కానీ, లేకపోతే డాన్ బోస్కో ఫ్యామిలీ కానీ, సెంట్ ఆన్స్ ఫ్యామిలీ కానీ, మాది ఎస్పీడీ ఫ్యామిలీ అంటుంటాము. మనకి మన యొక్క కుటుంబం ఉన్నది. నా చిన్న ప్రసంగాన్ని కొంచెం ఇంగ్లీష్లో కూడా చెబుతాను, తెలుగులో కూడా చెబుతాను. ఒకసారి నేను ఇప్పుడు స్కూల్లో పనిచేస్తున్నాను. ఒకసారి ఒక టీచర్ అడిగారంట పిల్లల్ని, మీ యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నీ రాయండి అని. దేవుడు చేసిన గొప్ప కార్యములు మీరు రాయండి అని టీచర్తో చెప్పినప్పుడు వాళ్ళు రాసి టీచర్కి ఇచ్చారు. అప్పుడు చదువుతుంటే ఒకరు దేవుడు చేసిన గొప్ప కార్యములలో నా యొక్క జీవితంలో నా కుటుంబం, నాకు మంచి ఆరోగ్యం, మాకు సిరి సంపాదించారు అని పిల్లలు రాస్తున్నారు. మరి టీచర్ గారికి ఒక ప్రత్యేకమైన విషయం కనపడింది. నాకు దేవుడు చేసిన గొప్ప కార్యములు నాకు ఇచ్చింది దేవుడు గిఫ్ట్ ఆఫ్ టైం. గిఫ్ట్ ఆఫ్ టైం, నాకు దేవుడు సమయాన్ని ఇచ్చారు, నాకు ఎంతో కాలాన్ని ఇచ్చారు అని ఆ యొక్క స్టూడెంట్స్ రాస్తే టీచర్ ఆశ్చర్యపోయారు. నిజమే అనుకున్నారు. మనకు దేవుడు చేసిన గొప్ప కార్యంలో గొప్ప బెస్ట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ టైం. ద బెస్ట్ గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ టైం. అందుకని మనము మన యొక్క జీవితంలో సమయం లేకపోతే మనకు తెలియదు ఎలా ఉంటుందో. మనకి కాలం లేకపోతే, సంవత్సరం ఇవ్వకపోతే మనకి అది ఎలా ఉంటుందో తెలియదు. అందుకని God has given you the great gift of time. Every year, every season, every time, that is God's grace. అది దేవుని యొక్క గొప్ప వరం, గొప్ప అనుగ్రహంగా మనమందరం గుర్తించాలి. 1 సంవత్సరం, 5 సంవత్సరములు, 10 సంవత్సరములు, 25, 40, 50 సంవత్సరములు అది సామాన్యం కాదు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, ద గిఫ్ట్ ఆఫ్ టైం, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అని ఈరోజు అటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్ని, అటువంటి వేర్ గిఫ్ట్ని ఈరోజు మనం కొనియాడుతున్నాము. అదే ఈరోజు ఆ సిస్టర్ యొక్క జర్నీ, వారి యొక్క ప్రయాణం, విశ్వాస ప్రయాణం, సేవా ప్రయాణం, సంతోషకరమైన ప్రయాణం, అదే దీవెనలతో కూడిన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఈ యొక్క ప్రయాణంలో మరి అన్నీ కలిసి ఉంటాయి. ఒక ఉగాది పచ్చడి అన్నీ కలిసి ఉంటాయి. సంతోషకరమైన రోజులు, సంతోషకరమైన సందర్భాలు, మరి ఛాలెంజెస్, సవాళ్ళు కూడా అధిగమించాల్సి వస్తుంది. అదేవిధంగా స్ట్రగుల్స్, హెల్త్ పరంగా మరియు వ్యక్తిగత విభేదాలు కూడా మన యొక్క జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ రియలిస్టిక్ లైఫ్లో ఇవన్నీ మనము అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా జర్నీ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, మీరు దేవుడికి ఏ విధంగా ఫెయిత్ఫుల్గా ఉన్నారో దేవుడు కూడా మీకు మీ యొక్క ప్రయాణంలో అదేవిధంగా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు యూ. అదే ఈరోజు మనం అందరం దేవునికి కృతజ్ఞతలు. అందుకనే మరియ తల్లి తన యొక్క మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవటం మనం చూస్తూ ఉంటాం. మరియ తల్లి యొక్క స్తోత్ర గీతంలో నా హృదయము ప్రభువుని స్తుతిస్తున్నది, నా హృదయం ఆనందించుతున్నది. అది చెప్పలేని సంతోషం, అది మాటలతో వర్ణించలేము. అటువంటిది హృదయం నుంచి వచ్చే ఆ స్తోత్ర గీతాన్ని ఈరోజు తప్పకుండా సిస్టర్ విలియం మేరీ ఈ యొక్క హృదయంలో అటువంటి ఆనందం, అటువంటి సంతోషం, అటువంటి దేవుని స్తుతించడం ఈరోజు మీతో పాటు మేమందరం కూడి. ఎందుకంటే మరి తల్లి చెప్పినప్పుడు ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసింది, గొప్ప కార్యము చేసిందని మరి తల్లి సువార్త 1వ అధ్యాయము 46, 47, 49 వచనంలో ఆమె స్పాంటేనియస్గా మరి తల్లి యొక్క స్తోత్ర గీతం వచ్చింది. అదేమి ప్రిపేర్ కాలేదు మరి తల్లి, అది ఎంతో స్పాంటేనియస్గా ఆమె హృదయము, ఆమె
సంతోషం. అందుకని తన యొక్క దీనావస్థ నుంచి దేవుడు ఆమెను ఎంతో గొప్ప స్థితిలో ఉంచారని మరి తల్లి అటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆమె దేవునికి కృతజ్ఞత తెలియజేస్తుంది. అందుకని ఇటువంటి 50 సంవత్సరంలో సుదీర్ఘ ప్రయాణం ఒక గొప్ప మైలురాయి, మోర్ దెన్ ఏ మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ 50 years of journey but more than a milestone. ఇందాక డైనింగ్ హాల్లో లైఫ్ డెడికేటెడ్ టు లవ్ అండ్ సర్వీస్, లవ్ అండ్ ఎడ్యుకేషన్, ప్రేమతో కూడిన దేవునికి మరియు దేవుని యొక్క సేవలో సమర్పించుకునే జీవితం. అదే దేవుని మీద ప్రేమ లేకపోతే, సమాజం మీద ప్రేమ లేకపోతే ఈ యొక్క ప్రయాణం ఎవరు చేయలేరు. అది కేవలం ఒక నలుగురికి, ఒక 10 మందికి కాదు. ఈ యొక్క జీవితం ఎంతోమందికి లెక్కలేనన్ని వాళ్ళకి ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క త్యాగాన్ని, అది ఒక నిజమైన అది డెడికేటెడ్ లైఫ్గా ఈరోజు అదేవిధంగా ఒక సీక్రెట్ మూమెంట్, ఆ సీక్రెట్ మూమెంట్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాటన్నిటిని ఈరోజు మరలా మన యొక్క జీవితంలో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు. అది మీరు ఎంతో చిన్న వయసులో, దాదాపు 17-16 వయసులో చేరి ఉంటారు. ఎవరైనా అంటే దేవుని యొక్క రాజ్యంలోకి మనము సేవలోకి ప్రవేశించాలంటే యుక్త వయసులో, చిన్న వయసులో ఒకసారి తెలియదు కూడా మరి మనము ఎటువంటి గమ్యాన్ని చేద్దాం, ఎటువంటి జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళ్తామో తెలియదు. కానీ మరి అడుగు పెట్టిన తర్వాత యేసు ప్రభు చెప్పినప్పుడు తన యొక్క శిష్యరికం ఏ విధంగా ఉంటుంది, నాగల మీద చేయి పెట్టిన వారు వెనక్కి తిరిగి చూడరు. ఆ యొక్క ప్రయాణంలో మరి ఛాలెంజెస్ ఉంటాయి. ఇయర్స్ అగో యు సెడ్ ఎ స్మాల్ ఎస్, మరి ఇతనిలాగా చిత్తము దేవా నేను అనుసరిస్తాను అనే ఒక స్మాల్ ఎస్ ఇన్ యువర్ ఫస్ట్ ప్రొఫెషన్. అది ఈనాడు ఆ స్మాల్ ఎస్ నుంచి మరి తరతరములుగా మరి 5 శతాబ్దములు మరి అది ఒక గొప్ప ఎస్ హస్ లెడ్ యు టు ద కౌంట్లెస్ ఇయర్స్, కౌంట్లెస్ యాక్ట్స్ ఆఫ్ లవ్, సర్వీస్, లైఫ్ షేర్ ఇన్ communities, the life shared with the people. That is what we are celebrating. Of course, వీటన్నిటితో ఈ యొక్క ప్రేమ మరియు మంచి సౌకర్యాలతో అదేవిధంగా సాక్రిఫైస్ ఉంటుంది, సఫరింగ్, టీయర్స్, కన్నీళ్ళు కూడా ఈ యొక్క జీవితంలో భాగమే అని మనం గుర్తించాలి. సఫరింగ్ ఆఫ్ టీయర్స్. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, మనం ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. కావున మనం కూడా ఈ యొక్క ప్రపంచానికి తగ్గట్టు మన యొక్క జర్నీ కూడా ఈజ్ ఎ లాంగ్ జర్నీ. మీరు కూడా మరి రిసర్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం, ఎ పెయిన్ఫుల్ లైఫ్, ఎ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్, మూమెంట్స్ ఆఫ్ లాస్, మూమెంట్స్ ఆఫ్ లూజింగ్ హెల్త్, మూమెంట్స్ ఆఫ్ సిక్నెస్, అన్సర్టనిటీ, ఛాలెంజెస్, హెల్త్ ఇష్యూస్. బట్ in all this journey I am sure దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అదేవిధంగా మన కమ్యూనిటీ మనం విడిచిపెట్టదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ, ద రిలీజియస్ ఫ్యామిలీ. అందుకని మనం ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు ఎంతో చక్కగా తన యొక్క జీవితాన్ని గురించి, ఆ ఫెయిత్ఫుల్ లైఫ్, తన యొక్క విశ్వాసము, తన యొక్క జీవితాన్ని గురించి ఆ విధంగా తెలియజేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే అపోస్తలుడిగా పౌలు తన జీవితంలో నెమరు వేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క జీవిత ప్రయాణాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నాడు. సువార్త బోధనలో తన జీవితంలో క్రీస్తు సేవలో అపోస్తలుడిగా, ఒక సువార్త బోధకుడుగా, ఒక శిష్యుడిగా పౌలు ఈ విధంగా అంటున్నాడు. మరి మీరు కూడా ఈ విధంగా అనుకోవచ్చు, నేను ఎక్కువగా కష్టపడి పనిచేశాను, మరి అనేక రోజులు ఆపదలకు లోనైందని అంటూ ఉన్నాడు పౌలు. అదేవిధంగా అంతయు పని, శ్రమ, తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు, పెక్కుమార్లు తిండి ఉండేది కాదు, కావలసినంత బట్టలు ఉండేది
మరి అనేక సార్లు నేను బలహీనముగా ఉన్నాను. నా యొక్క హృదయము ఒక్కోసారి విచారంతో ఉన్నది, నిండి ఉన్నదని కూడా పౌలు గారు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, అద్భుత విషయములు నా జీవితంలో జరిగాయి. మరి క్రీస్తు కొరకు బలహీనతలు, అవమానాలు, కష్టములు, హింసలు, బాధలు ఇవన్నీ నాకు తృప్తి కలిగించాయి. St. Paul was not regretting, he was happy, he was satisfied. All these things he accepted and said, ఇవన్నీ నాకు తృప్తి కలిగించాయి. ఎందుకంటే క్రీస్తుతో ఆయన ఏర్పరుచుకున్న వాగ్దానం ఆయనతో ఉన్నది. కమిట్మెంట్, డెడికేషన్. నేను ఇంకా క్రీస్తు కొరకే ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడో ఇవన్నీ ఆయన జీవితంలో ఆయనకి భాగమైనాయి. అందుకని ఆయన అంటున్నాడు, క్రీస్తు వాగ్దానము నాలో ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటి? క్రీస్తు ప్రభు చెప్పిన వాగ్దానము, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఏదైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడిని అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అవునా సిస్టర్ ఇది పౌలు గారి అనుభవమే కాదు, మన అందరి జీవితాల్లో మరి ఈనాడు ముఖ్యంగా ఈ యొక్క జీవితాల్లో దాదాపు 80% మన యొక్క జీవితం ఈ విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనము తృప్తితో మరియు సాటిస్ఫాక్షన్తో మనం జీవిస్తున్నామంటే మన యొక్క జీవితంలో యేసు ప్రభు చెప్పినట్లు తన యొక్క శిష్యులకు, మీరు మీ యొక్క శిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను అనుసరించండి అనే ఆ గొప్ప వాక్యము మనల్ని బలపరుస్తుంది, మనల్ని నడిపిస్తుంది. అందుకనే యేసు ప్రభు ఈనాడు మరి సువిశేషంలో విని ఉన్న ఆ యొక్క యేసు ప్రభు ఆ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని తీసుకున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనంలో నాడు సువిశేషకులు కూడా నేర్చుకున్నాము. అందుకని అంటూ ఉన్నాడు యేసు ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు సువార్త ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల లభించును అని తెలియజేయడానికి నన్ను పంపెను. అవునా, ప్రతి దైవ సేవకుడి యొక్క సేవకురాలు యొక్క మిషన్ ఇదే. అదే యేసు ప్రభు చెప్తున్నాను. ఆ రోజుల్లో మన మొదటి పట్టణం విని ఉన్న 6 సంవత్సరం తర్వాత 7వ సంవత్సరం జూబిలీ సంవత్సరం. అదేవిధంగా 7 సంవత్సరంలో 7 × 7 49, 50వ సంవత్సరము జూబిలీ సంవత్సరముగా మనం జరుపుకోవాలని దేవుడు మోషేకు ప్రజలకు తెలియజేశాడు. కావున వారందరూ ఆ జూబిలీ సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ జూబిలీ సంవత్సరం అంటే యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద జూబిలీ, నేనే జూబిలీని. అంటే జూబిలీ అంటే ఏంటి ఇక్కడ? అది నేను బందీలను విముక్తి చేయడానికి, కృంగిపోయిన వారి ఉత్సాహాన్ని కలిగించడానికి, అంటే సర్వీస్, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క రాజ్యం, నూతన జీవితంతో ముందుకు వెళ్ళాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను శోకించు వారికి ఓదార్చుటకు అతడు నన్ను పంపెను అని యేసు ప్రభు చెబుతున్నాడు. అందుకనే ఆ ప్రభు ఆ యొక్క వాక్యంలో, నేడు మీ ముందు ఇది నెరవేరినట్టే నేనే జూబిలీని. అప్పటి వరకు ప్రజలు 100 సంవత్సరములు, 1000 సంవత్సరములు జూబిలీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభువే తెలియజేస్తున్నాడు, నేనే ఆ జూబిలీని అని. అవునా, మరి మనం జూబిలీని కొనియాడాలి. 25 సంవత్సరముల జూబిలీ, 50 సంవత్సరం జూబిలీ. అందుకని ఇప్పుడు శ్రీసభ కూడా ఫ్రాన్సిస్ పాపు గారు అనౌన్స్ చేశారు నవంబర్లో, జూబిలీ ఇయర్, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ద థీమ్ ఆఫ్ ద జూబిలీ ఈజ్ పిల్గ్రిమ్స్. మనమందరం యాత్రికులము, నిరీక్షణతో ప్రయాణం చేసే యాత్రికులము.
ఎంతో పవిత్రమైనదిగా మనం జరుపుకోవాలి. అది స్వేచ్ఛ సంవత్సరం, అంటే ఫ్రీడమ్, ద ఇయర్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. అదేవిధంగా క్షమించే సంవత్సరం, క్షమించాలి, అదే జూబిలీ. అందరూ వారి యొక్క గృహాలకు తిరిగిపోవాలి. అంటే మనమందరం కూడా మన యొక్క గృహాలకు తిరిగి వెళ్ళినప్పుడు అందరూ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ అదే ఐకమత్యానికి, యూనిటీ, అది సెలబ్రేషన్కి సంకేతం. అదేవిధంగా విశ్రాంతి కూడా తీసుకోవాలి, టేక్ రెస్ట్, అది చాలా ముఖ్యం. అవునా, మీరు రెస్ట్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏమన్నది. అవునా, ఇట్స్ ఆల్సో ద ఇయర్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి తీసుకునే సంవత్సరం కూడా అని మీరు గుర్తించాలి. అయితే మరి యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలి, పరిపూర్ణుడు కావాలంటే ఏం చేయాలి అని ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు మరి యువకుడితో చెబుతున్నాడు, నీవు పరిపూర్ణుడు కావాలనిచో నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపుము. అదే ఈ యొక్క సన్యాస జీవితానికి అదే పరిపూర్ణత ఇస్తుంది. అంటే దేవుడు నేత పేతురు గారికి చెప్పినట్లు, ఈ లోకంలో నీవు నన్ను అనుసరించినప్పుడు నీకు ఎంతోమంది కుటుంబ సభ్యులను కావలసినవన్నీ ఇస్తాను. అదేవిధంగా లోక ప్రయాణానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంటే పరిపూర్ణత కావాల్సిందో మనం కూడా మరి ఆ యొక్క సన్యాసి జీవితానికి పునాది అయిన, ప్రేరణ అయిన ప్రార్థన, ఉపవాసం మరియు పనులు, చేతి పనులు, మనం పని చేయాలి, కష్టపడి పని చేయాలి. నిగ్రహం సన్యాసి జీవితంలో ఇవన్నీ ప్రధాన విషయంలో. వీటిని పాటించేవారే నిలకడగా ఉంటారు. వీటిని పాటించేవారే యొక్క జీవితంలో నిజంగా పరిపూర్ణతను పొందుతారు. అదే ఇక్కడ పరిపూర్ణత కావాలంటే, పరిపూర్ణరాలు కావాలంటే ఇటువంటి నిగ్రహ జీవితాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. కావున సిస్టర్, టుడే Jubilee year, 50 years of life is a celebration of dedication, dedicating your life to the service to God and to the people. A celebration of faithfulness, because the graces you have received last 50 years, today this milestone, more than a milestone, you are remembering. Today we honor your commitment. అందరం ఇక్కడ ఈ యొక్క నేను తీసుకున్న వాగ్దానాన్ని మేమందరం దాన్ని గుర్తిస్తూ ఉన్నాం. దానిని మేము ఆనర్ చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ యొక్క జీవితంలో కన్సిస్టెన్సీ, సుదీర్ఘత, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం ఈ రోజుల్లో. మరి జీవితాన్ని ఏ విధంగా అటువంటి కమిట్మెంట్, ఇట్ ఈస్ ఏ ప్రొఫౌండ్ మూమెంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ వొకేషన్ ఇన్ యువర్ కాంగ్రిగేషన్. living it, you are sustaining it over the years and the years of service and the years of commitment. Also, a time for renewal, spiritual renewal. Maybe one of the మరి అదేవిధంగా renewal అంటే మనం తిరిగి నూతనపరచుకోవడం. Renewal is very important. Renewal is an occasion that offers a chance to look into, a chance to look back at the joyful moments. So it's like a family celebration we are here. So we are here to express love, to express friendship, affirming our contribution, your contribution over the 50 years to make this feel
read in introduction. Little works like we are in the church of the Teresa of Genesis. అమ్మ పేరు కూడా తెరీసా. మన యొక్క తల్లిదండ్రులు చిన్న చిన్న పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధతో చేయడం మనం చూస్తున్నాం. ఐఎమ్ షూర్ doing little works with great dedication and with love. Also, we are celebrating here the witness of your service. Sister చేసిన సేవను ఈరోజు మనం అందరం సాక్షులు. అవన్నీ మనం వింటూ ఉన్నాం. దానికి appreciate your invaluable contribution you did as religious sister to the church and to the church family and to all the places of work wherever you work, serving God and serving God's people. So therefore we can say the example of the candle. The candle, what does it do? It replaces greater light. The light that falls on the mirror, it replaces greater light. That is what we can learn from the simple examples of candle and mirror. And today we are here along with the psalmist, as it says, Kirtana 112లో మీరు ప్రభువుని స్తుతింపుడి. యేసు ప్రభువు తన యొక్క జీవితాన్ని ఈ లోకంలోకి సమర్పించుకోవడానికి వెనుకాడలేదు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. I have come to give life in abundance. అవునా, రెవరెండ్ సిస్టర్ విలియం మేరీ యొక్క జీవితం కూడా అదే విధంగా ఉండాలి. యేసు ప్రభు మీరు జీవమునిచ్చుటకు దాన్ని సమృద్ధిగా మీ యొక్క జీవితాన్ని ఇతరులకు ఇంకా పంచుకొని మీ యొక్క జీవితాన్ని ఆ ప్రభు ధన్యంగా చేయాలని మా యొక్క ప్రార్థన, మా యొక్క మరి విన్నపము పుత్ర
అంగీకారమైనట్లు ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ దేవుడే, ఈ జన్మకాలను స్వీకరించు పరచు శ్రీయాలను మా మర్యాదలతో పాటు స్వీకరింపు. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియకుమారుని రూపమున ఆమె పోలికలను కలిగింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. Hallelujah.
సఖ్యపరిచినది లోకమండలికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిపాదించున్నాము. ఈ లోకమే యాత్ర చేయి నీ శ్రీసభలు నీ సేవలు మా దియోజక గురువులు మా అంతోని పీఠాధిపతి తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పిలవలకు నీ చిత్త ప్రకారం నీ సముద్ర చేరుకున్న ఈ ప్రజల్ని మనవలని ఆడలేము. దయగల తండ్రి, నలుసుల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకంలో విడిన వారందరినీ బయటలోని రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతను చేరి మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుతుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను మనకు దయచేయుచున్నాము. Amen.
gates of Jesus, Mary, and Joseph. I let my life be guided by the Holy Spirit and the guidance of the Constitution of Congregation. I am grateful for all the graces which I have received through my religious life. Help me, Lord Jesus, to be faithful to my commitment. Amen. క్రీస్తు ప్రభువు First and foremost, I bow down before the Almighty God to express my fervent gratitude for His powerful presence all through my life, especially 25 years and 50 years of my religious journey. With woe and wonder I look back how these years have gone, nothing by the grace of God. I thank my beloved parents, brothers and sisters, under whose loving protection and guidance I have grown to answer the divine call and to reach to this day. I turn to express my immense gratitude to our beloved society and congregation, our holy founder, Reverend Father Mathiasul, Superior General Township Superiors and their council members, formators for all the stages. Thank you, dear sisters. Thank you, my dear sisters, Sister Mukta, Shauri Teresa, Lalita, Shauri Lu, our former Township Council, Sister Pauline, Shauri Lu, Nirmala and Tangam, who are guiding us presently, for your concern and support in all my deeds. Dear Father, honor to be present with me and impart God's abundant blessings upon me.
Father Dilip, Father Rayapreddy, Father Steve, Father Matthew, Father Shantamurthy, for your prayerful support, love and concern. I express my sincere thanks to my community members, my dear Sister Mukta, superior of Sanat Nagar community, and all my fellow sisters with whom I am moving around day in and day out, and Sister Salima, superior of JMJ Shanti Nilayam community, along with all our sisters. Dear sisters, days and weeks of your selfless dedication, spending time and energy to make this day graceful and comfortable, and deep gratitude appreciation to my dear Sister Mukta, our superior, and the community members, each one by name, engaged in different activities, literature, singing, decoration, food, accommodation, and all arrangements done to make this day ever memorable. Turning to our JMJ family members and my family members, friends and well-wishers for being with me to share my joy and to bless me. Your presence and your blessings have doubled my joy. I congratulate and appreciate our dear choir team. Beautifully and melodious was your singing. Thank you, dear friends, for taking much effort to make this event divine, adding your contribution. My profound gratitude goes to our beloved and faithful supportive staff, Mr. Peter, Motilal, Pramila and team. They support me joyfully in every minute things, whatever I ask them in my daily life. Very especially I congratulate and thank them for the wonderful way they are with me. May God bless them and their families. After having nourished with divine food, they are awaiting to nourish our physical needs. Thank you, dear sisters and our staff, for your hard work in preparing delicious food for all of us. May God bless all of you. Once again, thank you all for your graceful presence and participation, adding to my joy and made this day graceful. May God bless every one of you abundantly. Please continue to pray for my journey faithfully with hope. A big thanks, one and all. Thank you. Thanking everyone on your behalf. Also, many congratulations to you, and also appreciate you and grateful for all your wonderful services. I'm sure we know that sisters have improved. Minor preparations are done. Each and everything is taken care. It is so wonderful. So many thanks to all the sisters for making this jewelry a special one for her, a very, very personal one. Also thank all the family members, relatives, friends, well-wishers for coming and praying for sister. Also thank the superior sister Jacinta. They came all the way 2 times to invite me. I really appreciate the pain that you have taken, how they have taken to welcome all the fathers, invite all the fathers, and a beautiful celebration. God bless you, sister. Can we stand for the final prayer and blessings? Prabhu, తప్పించుకొనినటువంటి సరైన నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు తప్పించుతున్నది. ప్రార్థించుదాము.